గన్స్ సప్లై చేసే ముఠాను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. గన్తో తన భర్త బెదిరిస్తున్నాడు అంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కోపీలాగారు. ఇప్పటికే భార్యను బెదిరించిన జిమ్ ఓనర్ రాజశేఖర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో గన్స్ మధ్యప్రదేశ్ ముఠా సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మధ్యప్రదేశ్ లో ఇద్దరిని అరెస్ట్ చేసిన అనంతపురం పోలీసులు వారి దగ్గర నుంచి 4 రివాల్వర్లను స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు స్థానికంగా ఉంటున్న మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, తీగలాగితే మధ్యప్రదేశ్ లో దొంగ పదిలిందని చెప్పవచ్చు. ఏదైతే మధ్యప్రదేశ్ లో ఏకంగా తుపాకులను విక్రయించే ముఠా భాగవతం కూడా వెలుగు చూసింది. అనంతపురం నగరంలోని విద్యుత్ నగర్ సర్కిల్ లో ఉన్న పలువురు ఓనర్ ట్రైనర్ అయిన రాజశేఖర్ పై అతని భార్య మనీషా 10 రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్యాభర్తల మధ్య ఏర్పడిన విభేదాల నేపథ్యంలో తనను గన్తో బెదిరించినట్టు మనీషా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనీషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అనంతపురం పోలీసులు రాజశేఖర్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. అదుపులోకి తీసుకున్న విచారిస్తున్న క్రమంలో కొన్ని కీలక విషయాలను కూడా రాజశేఖర్ నుంచి రాబట్టారు. అయితే రాజశేఖర్ తనను అనంతపురంలోని కొందరు వైసీపీ నేతలు బెదిరించడంతోనే తాను గన్ కొనుగోలు చేసినట్టు కూడా చెప్పారు. ఏకంగా జిమ్ కి వచ్చి తనను చంపుతామని కూడా కొందరు వైసీపీ నేతలు బెదిరింపులకు గురి చేస్తుండటంతో తాను మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో వెళ్లి గన్ కొనుగోలు చేసినట్లు కూడా పోలీసులు విచారణలో వెల్లడించారు. దీంతో పోలీసులు పూర్తిగా ఈ గన్ సంబంధించిన వివరాలను బయటకు తీసుకోవడంలో భాగంగా మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్కి వెళ్లి పూర్తి స్థాయిలో సంబంధించి నిఘా వేశారు. అందులో భాగంగా అనంతపురం నుంచి 2 ప్రత్యేక బృందాలను గ్వాలియర్ కి పంపించి పూర్తి స్థాయిలో అక్కడ గన్ ముఠా సంబంధించి ఏదైతే గన్ విక్రయించే ముఠాలకు సంబంధించిన కదలికల పైన పూర్తి స్థాయిలో నిఘా వేశారు. అందులో భాగంగా ఈ రోజు ఏదైతే గన్ విక్రయిస్తున్నారో ఆ ముఠాకు సంబంధించిన వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఆ ముఠా సభ్యులు కొందరు తప్పించుకుని పోగా 2 ముఠా సభ్యులతో పాటు మరో 4 గన్ను కూడా అనంతపురం పోలీసులు స్వాధీనం చేసినట్టు తెలుస్తుంది. అయితే అనంతపురం పోలీసులకు అక్కడ ఏదైతే స్థానిక పోలీసులు సహకరించలేదంటూ కూడా కీలకమైన సమాచారం వస్తుంది. లేని పక్షంలో ఏదైతే గన్ లైసెన్స్ విక్రయించే కీలక ముఠాను కూడా తాము అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశామని, అయితే అక్కడ పోలీసులు సహకరించడం పోవడం వల్ల అక్కడ గన్ లైసెన్స్లు గన్ను విక్రయించే ముఠా సభ్యులు తప్పించుకున్నట్లు కూడా అనంతపురం పోలీసులు చెప్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను 2 రోజుల్లో వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.